ఇలా మతుండి మాట్లాడుతున్నావా? ఇప్పుడు లాకర్లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఇల్లు కొంటే రేపొద్దున అత్తయ్య గారు సడన్ గా కట్టిన డబ్బుల గురించి అడిగితే అప్పుడేం చేస్తావు? లక్ష్మి, అది లక్ష్మి, మీరు దయచేసి ఇంకేం మాట్లాడకండి. మీరు లాకర్లో ఉన్న డబ్బుని మా వాళ్ళకిచ్చి అత్తయ్య వాళ్ళకి ఇంకొక అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. సరేమ్మా, మీరు అనుకున్నట్టుగానే అత్తయ్యకి తెలియకుండా లాకర్ నుంచి 25 లక్షలు తీసుకొస్తాం. కానీ ఇల్లు కొనుక్కోవడానికి ఇంకొక 35 లక్షలు కావాలి కదా, అప్పుడేం చేస్తాం? మీరు డబ్బుల విషయంలో ఏదో ఒకటి చేద్దామన్నారు కదా. 60 లక్షలంటే చిన్న విషయం అనుకుంటున్నారా? మీకు లెక్కలు తెలియవా? ప్రేమ కోసం ఏదైనా చేస్తాను అని చెప్పడం సినిమాల్లో బాగుంటుంది, రియల్ లైఫ్లో అది సెట్ అవ్వదు. అదంతా కాదు కానీ నాకు అసలు విషయం చెప్పండి. మామయ్యకు హాస్పిటల్ బిల్ కట్టడానికే మీ దగ్గర డబ్బులు లేవు. నా గాజులు తాకట్టు పెట్టి ఆ రోజు హాస్పిటల్ బిల్ కట్టాము. అలాంటిది 25 లక్షల కట్నం. మీరెక్కడి నుంచి తీసుకొచ్చారు? మిమ్మల్ని అడుగుతోంది, నిజం చెప్పండి. అది అసలు ఏం జరిగిందంటే, ఆ టైంలో నా దగ్గర 25 లక్షలు అరేంజ్ చేసే పరిస్థితి లేదు. నిజానికి అవి ఒరిజినల్ నోట్స్ కాదు, డమ్మీ నోట్స్. ఏంటి? అవును లక్ష్మి, 25 లక్షల డబ్బులంతా డమ్మీ నోట్సే. చూసావమ్మా, మీ అల్లుడు ఎంత పనిచేశాడో, ఇంకా ఏమేం చేసి దాచాడో తెలీదు. ఇక మీదట ఇలాంటి నిజాలు ఇంకెన్ని బయటికి వస్తాయో. ఇప్పటిదాకా ఇది నిజమని నమ్మాము. ఏమండి, భార్యాభర్తల సంబంధంలో ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. కానీ మనిద్దరి మధ్య ఉన్నది మోసం, అబద్ధం. మీరు చేసిందంతా చేసి ఇలా అమాయకంగా నటించడం మీకు బాగా తెలుసు. ఎంత మోసం చేశాక కూడా తప్పు చేశాననే పశ్చాత్తాపం కలగలేదా? సొంత కుటుంబానికి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను, రేపొద్దున నిజం తెలిస్తే నా పరిస్థితి ఏంటనే భయం కూడా మీకు లేదా? అయినా మీకెందుకు భయం ఉంటుంది? ఎలాగూ అబద్ధాన్ని దాచడం మీకు అలవాటే కదా. ఏదో ఒకరోజు నేను దొరికిపోతే అందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుందని మీరు తప్పు చేసేవారు కాదు కదా. లక్ష్మి, అల్లుడు గారు తెలుసో తెలియకో చేశారు. నువ్వు ఆవేశపడకు, అన్నీ సర్దుకుంటాయిలమ్మా. పరిస్థితులు మారాలంటే ముందు ఈయన మారాలమ్మా. సరిదిద్దుకోలేనన్ని తప్పులు చేశారు, ఇంకేం చేయగలరేనా?